హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో మనకి దాల్ పరోటా అని మనకి నార్త్ స్టైల్‌లో అయితే గనక మనకి నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఈ పరోటా ఎలా రెడీ చేసుకోవాలి? ఏమిటి? దాని తయారీ విధానం ఎలాగా? ఏమిటి? అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి అనేది వేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి వేశాక దాంట్లో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేయండి. దాని తర్వాత మనకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి, ఆ ఉల్లిపాయ కూడా వేసినట్లయితే గనక ఈ దాల్ పరోటాలో చాలా బావుంటుంది. ఇప్పుడు మనం మిర్చి అంటే రెడ్ చిల్లీ పౌడరు, కొత్తిమీరి సన్నగా తరిగిన కొత్తిమీరి వేసుకోవాలి. ఈ కాంబినేషన్ చాలా బావుంటుందండి. తగినంత ఉప్పు వేసుకోండి. మనకు పప్పులో కూడా ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి, పప్పులో మనకి పప్పు అయితే వండానండి మార్నింగు. కొంచెం పప్పు మిగిలింది. సో, సాయంకాలం అదే పప్పు తినాలనుకోండి బోర్ కొడుతుంది కదా! సో, అలా బోర్ కొట్టకూడదంటే మనం కొంచెం వెరైటీగా, కొంచెం డిఫరెంట్‌గా ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి, ఇలాగైతే నేను దాల్ పరోటాని చేస్తున్నాను. ఈ దాల్ పరోటా నార్త్ వాళ్ళే కాదండి, మన వాళ్ళు కూడా చాలా మంది చేసుకుంటారు. కానీ అందరికీ కూడా ఇలా చేయాలని తెలీదు. సో, ఇలా చేసుకున్నట్లయితే గనక దీంతో పాటు పచ్చడి పెట్టుకున్నా, ఆవకాయ పెట్టుకున్నా, లేదా పెరుగు పెట్టుకున్నా చాలా బావుంటుంది. ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా కాంబినేషన్‌గా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నారంటే గనక అస్సలు ఆకలేయదు. చాలా హెవీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. నైట్ టైమ్ అయితే గనక కొంచెం హెవీగా అనిపిస్తదండి. మార్నింగ్ టైమ్ అయితే గనక మనకి అరగడానికి బావుంటుంది కాబట్టి, ఎప్పుడైనా కూడా మార్నింగ్ టైము ఇలా పరాటా ట్రై చేయండి. దాల్ పరాటా అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. అంతే మనం చూడ్డానికి ఎంత బావుందో తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ కొత్తిమీరి ఇవన్నీ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బావుంటుంది. నాకీ 2 కప్పులు గోధుమ పిండికి 8 పరాటాల వరకు వచ్చినియండి. పెద్దవే వచ్చినియి. నలుగురు మనుషులు తినొచ్చు యాక్చువల్లీ 2, 2 తిన్నా కూడా ఒక నలుగురు మనుషులు ఫుల్‌గా తినొచ్చు. ఎందుకంటే హెవీగా అనిపిస్తది కాబట్టి మనం కొంచెం తక్కువ తక్కువ చేసుకున్నట్లయితే వస్తుంది. చూసారా? ఇలాగా మనకి పొడిపిండిలో పెట్టుకొని చపాతీ అనేది ఒత్తుకున్నామంటే గనక మనకి చక్కగా వచ్చేస్తుంది. ఏమి ఎక్కడ పగిలిపోదండి, చిట్లిపోదు. మనకి వస్తుంది. మనకి పసుపు కూడా వేయలేదు. ఎందుకంటే మన పప్పులో ఆల్రెడీ తాలింపు పెట్టిన పప్పే మనకి మిగిలింది కాబట్టి పరాటా అలా చేసుకుంటున్నాం మనం. ఏమాత్రం టైం అవ్వదండి. త్వరగా అయిపోతుంది. ఒక 1 మినిట్, 2 మినిట్స్‌లోనే మనకి ఇది పరాటాలనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌కి నైట్ పప్పు మిగిలినా, లేదా పగటాలు మిగిలినా, మీరు సాయంత్రం పూటలు గానీ, మధ్యాహ్నం పూటలు గానీ, ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. అప్పుడు మనకి వీలుగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటాయండి పరాటాలు. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే కన్నా ఇలా చేసుకున్నారంటే గనక, ఎప్పుడూ రొటీన్‌లో ఇడ్లీ, దోస కాకుండగా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా మనకి పరాటాలు చేసుకున్నట్లయితే గనక పిల్లల వాళ్ళ కాడ్నించి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినే ఈ పరాటా ఖచ్చితంగా మీ పిల్లలకి గానీ, మీ హస్బెండ్‌కి గానీ ఎవరైనా కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎందుకనంటే గనక మనకు పప్పు కూడా వేస్ట్ అవ్వదండి. మన పప్పుతోనే చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లైట్‌గా మనకిలాగా లైట్‌గా ఆయిల్ అనేది ఏసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేదన్న వాళ్ళు బటర్ గానీ, లేదంటే ఘీ గానీ వేసుకోండి. అంటే నెయ్యి వేసుకుంటే కూడా చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పప్పు పరాటాకి ఎప్పుడూ కూడా నెయ్యి వేసుకున్నట్లయితే గనక దాని కాంబినేషన్‌గా నెయ్యితో వేసుకున్న మనకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండీ! ఇలాగా మనకి పరాటా ఎంత కావాలితే అంత ఆయిల్ గాని, నెయ్యి గాని వేసుకొని దోరగా కాల్చుకున్నట్లయితే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆల్రెడీ చాలా వీడియోల్లో పోస్ట్ చేశాను గానీ, ఈ దాల్ పరాటా అనేది నేను ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదండి. మరీ దళసరిగా ఉండకూడదు. అలా అని పల్చగా కూడా ఉండకూడదు. సో, పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఉప్పు అయితే గనక చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పప్పులో వేసుంటాము. ఆ పప్పు మాత్రమే వేశానండి నేను. కొంచెం జారుడుగా ఉంది కాబట్టి. వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో, అప్పటికప్పుడు మనకి పప్పు మిగిలిందనుకున్నప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు కదండీ! ఇలాగా పరాటా కాల్చినట్లయితే కనుక అంటే మనకి రోటీ ఆయిలేసి మనకి ఎలా కాల్చుకుంటామో అలాగా. ఈ చపాతీ కాల్చుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా టేస్టీ కూడా.
మీకు నేనైతే ఇక్కడ 2 చూపిస్తున్నాను. చాలా చేసుకున్నామండి ఫ్యామిలీకి కాబట్టి. మనకి 8, 9 వరకు వచ్చేసినాయి మనకి. చిన్నగా చేసుకుంటే ఒక 10. చూసారు కదండి, ఇలాగా పరాటాలనేది మనకి రెడీ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నేనైతే 2 చేసి చూపించాను. మీకు ఇంకా పెరుగుతో పెట్టుకున్నా లేదా ఆవకాయతో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఒక్కసారి చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మన మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.